హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, నిన్ను వేయడనే చెయ్యాను నేనే అని చెప్పి. నేను బయలుదేరుతుంటే గుంటూరు, నేను ఆళ్తానంటే నేను వస్తా అని చెప్పి రెడీ అయ్యి కూర్చుంది. టైం అయితే అడ్డగోలుగా 1 గంట అయింది మధ్యాహ్నం. లాస్ట్ వీడియో క్లోజ్ చేసినప్పుడే ఫోన్ చేశాను ఫైనాన్సర్ గారికి. అయితే ఉంటానమ్మా రమ్మన్నారు, అందుకని చెప్పి బయలుదేరుతాను అనమాట. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ భోజనానికి కానీ వెళ్తారా అని చెప్పి. నువ్వు వచ్చిన దాకా ఉంటాను రా అన్నారు. 2 గంటలు పట్టిద్దండి అన్న, పర్లేదు రా అని చెప్పి అన్నారు అనమాట. అందుకని బయలుదేరుతున్నాం. గుంటూరు అయితే సితార్గాడు అయితే మా అమ్మ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తాడండి. సిప్పరా ఇది? సిప్పరా? అదే సిప్పరా అంటారు. అదే విషయం. మంచి ఆనందకరమైన రోజు. ఇక చూసుకుంటే ఇది లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, మనకి బాకీ ఇంకా 4 ఈఎంఐలు ఉన్నాయి. 4 ఈఎంఐలకు గాను 32,000 రూపాయలు కట్టాలన్నమాట మనం. మా ఝాన్సీ బేరం మాట్లాడింది కదా బాగా, ఏమన్నా ఫైనాన్సర్ గారితో మాట్లాడి ఎంత కదా తగ్గించే మార్గం చేసిద్దామని చెప్పి అనుకుంటున్నాను. చేస్తావా? 32,000కి ఎంతో కొంత తగ్గిస్తే గనక మనకి చాలా హెల్ప్ఫుల్ అయింది. తగ్గిపోవచ్చు ఎందుకంటే 2 నెలలు ఆపేమో, 2 నెలలకి ఓడీలు పడతాయి అనమాట, అధికమైన వడ్డీ. పెద్దగా ఈయనన్నారు, ఆయన ఆ రోజే చెప్పారు. నేను ఇవ్వలే కానీ బండికి పని చాలా చేపించాల్సింది. టైర్ లేదండి, టైర్ ఒకటి అరిగిపోయింది. ఆ ముందు ఒకటి స్ప్రింగ్ అది ఉంటుంది, అది టక్క కొట్టుకుంటుంది. అది 1,700 అయింది. టైర్ ఒక 2,300. చాలా పనులు ఉన్నాయిలేండి. అక్కడ కనుక పెందలకాడ ఈ కనుక వస్తే ఝాన్సీని కర్లపాల నుంచి ఆటో ఎక్కించి ఇంటికి పంపించేసి నేనైతే ఆ పనులు చేయించుకొస్తా, టైర్ అన్నది చేయించుకొస్తా అనమాట. అది విషయం. ఆ పని మీద బయలుదేరుతున్నాం. సిద్ధార్ గారు బాయ్. ఝాన్సీ పెట్టుకో. చింతలే జాగ్రత్త, సరేనా? మీ నాయనమ్మ లేదు, బాపట్ల వెళ్ళిందంట. వచ్చిందాక జాగ్రత్త, టీవీ చూడు, మీ తాత ఉంటాడుగా, సరేనా? కాగే సరే, నువ్వు ఇంటికి వెళ్దుపా, టీవీ పెట్టుకుంది. వచ్చా టీవీ పెట్టుకుంటా? రాకపోతే ద్వారకాతంటికి వెళ్తూ ఉండి చూడు, ఉండడా మాయా మేము గుంటూరు వెళ్తున్నాం. గుంటూరు వెళ్తున్నాం. గుంటూరు ఆటో కిస్తీ కట్టి వస్తాయి, డబ్బులు మొత్తం క్లోజ్ చేసి వస్తాయి. పిల్లని వదిలిపెట్టాలి, నాతే లేదంటగా. సరే జాగ్రత్త, కాసేపటికి వచ్చిద్దిలే. సరే జాగ్రత్త, చింతలే, చెప్పిన మాట మీ తాతదే. సరే వెళ్ళొస్తాం. బాయ్ అన్న, నేను బాయ్. ఎండాకాలంలో అండి మనం అందరమే సందర్శించదగ్గ ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. బ్యాంకులు, ఏటీఎంలు, షాపింగ్ మాల్లు, డిమార్ట్లు. అవును, చల్లగా ఉంది. ఇది డబ్బులు క్యాష్ తీసుకెళ్దామనే ఉద్దేశంతో డబ్బులు అది తీరుతున్నా అంటే ఓటీపీ వచ్చింది ఫోన్కి, రాలేదుగా. చూడు వస్తాడు. ఇదే పద. అబ్బో, ఝాన్సీ అక్కడ నీళ్ళు ఎందుకు పడుతుంది అనుకుంటారండి, ఆమె చెప్పేది చూడండి. మూత పెట్టుకొని రా, కాలితే కారతేలే, చల్లగా ఎందుకో నీళ్ళు పని ఉంది చెబుతా. ఎందుకు అరాగి వెళ్ళిపోయింది, బండి వెళ్ళిపోతున్నాడు. నేనే వీడికి చేయడానికి వీడు చూసుకుంటూ వస్తున్నాడు. రోడ్ మీద ఉన్నదానే చూసాను, నేనే ఉండే చివరి మళ్ళీ.
మట్టేనండి ఇదా నల్ల మట్టే మరి. నల్ల మట్టి. రోడ్డు అమ్మటేమో బాటిల్లో నీళ్ళు పట్టుకుంటుంది, రోడ్డు అమ్మట కూర్చొని నల్ల మట్టి గడ్డలు దొరికి ఎత్తుకుంటుంది. ఎందుకో ఏందో పాపం బిడ్డ. ఉంది పని ఉంది. ఉందా? నీళ్ళు పోతే కరిగిద్దిగా ఇంకేసేనా? కరిగిద్ది, వేసి. కవర్ చినిగిపోతేమో తక్కువగా సగానికి వేయలే, ఎరగొట్టేదా నల్లగా అది అది బాగా ప్యూర్ నల్లగా ఉంది చూడు, ప్యూర్ నల్లగా బా అదే ప్యూర్ నలుపు. సరిపోయింది అందులో చూడు. ఇక్కడే చేసేద్దాం పని. ఇక్కడ అక్కడ నేను ఉండదు లేప. దాని నుంచి ఏదో చేస్తున్నాను కదా. అయ్యో ప్లేస్ కూడా అట్టాగే పెట్టారు. డబ్బా వేసుకుని ఎక్కడికి వెళ్తాం లేదులేండి, ఇక్కడే ఉంటాను కదా. ఒక పని చేస్తున్నాను అనమాట, చూపిస్తాను రండి. ఇక్కడైతే కంపంప్ అయిపోయింది, కిందే చేద్దామా? రాయింది నాకు అవసరం అనుకుంటా. ఇవి అనిల్ అంటాడు కదా ఎప్పుడన్నా దాసేను అంటే, కాదు తస్కరించావు దొంగిలించావు అని చెప్పారని ఇవాళ చేశానండి దొంగతనం. రోడ్డు అమ్మటే ఉంటాయి, కత్తిరించాములేండి. ఆ తస్కరించట్లో నాకు భాగస్వామ్యం ఉంది. ఇవ్వండి, మీకు డౌట్ రావచ్చు, మీరు వెళ్తున్న పని ఏంది, మీరు చేసే పని ఏందని చెప్పానని. గుంటూరు వెళ్తున్నాం కాబట్టి రాధక్క అయితే ఇవి తీసుకురామందండి. మనకైతే అటు సైడ్ మన బాపట్లకి వెళ్తే రోడ్లు అంటే పెడతా ఉంటారు, అటు లేవు కాబట్టి ఇళ్ళ దగ్గర ఉంటే మామూలుగా కట్ చేసుకుని అయితే దొంగతనంగా అయితే ఎక్కువ చేసామండి. ఉన్న రకాలైతే ఇవేనండి అక్కడ ఉన్నది. ఇది బాగుంది కానీ ఒక రకం గుత్తంగా. వీటికి మట్టి పెడితే చచ్చిపోకుండా ఉంటాయండి. మట్టి మంచి నీళ్లు, అదే నీళ్లు అందులో పోసి వాటర్ పోసేసి గుచ్చేసి నీళ్ళు సరిపోతాయా? చాలా ఎక్కువ అయిపోతాయి. ప్యూర్ నల్ల మట్టి ఇట్లాంటిది కానీ ఉంటే మన ఇంటి దగ్గర ఏ మొక్క బతకమంటే ఆ మొక్క ఈజీగా బతికిద్ది. టైం పట్టిద్దాం నానే వరకే. పోసే చుట్టూరు పోసే. మట్టి వాసన వర్షం పడేటప్పుడు వచ్చింది వాసన. నడవడు బాస పట్టలు వేసుకుని కూర్చున్నావు. కాయలు రాలింది ఝాన్సీ, మామిడికాయ రాలింది. కూర్చో. అటు చలివేంద్రాలు ఉంటాయి కాబట్టి అండి, ఎక్కడన్నా నీళ్ళు ఉన్న చోట ఆపి ఆరగారు నీళ్ళు పోసుకుని అయితే తీసుకెళ్తాము. ఫాస్ట్గా పని చేయాలి ఝాన్సీ, టైం లేదు, మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు. స్టేట్ బ్యాంక్లో డబ్బులు తీసి బయటకు వస్తుంటండి, అది దొంగతనం చేసింది. ఏందది? ఇది బొడ్డు మల్లి అండి, బాగుంటది పువ్వు. అక్క పని మాల ఇది నీకోసం పెట్టాను, వర్షాకాలం వచ్చినప్పుడు నేను పెడతాను. అక్క మాదేంగా తస్కరించిందే. బాగుంటది అక్క ఇది, అందుకని పని మాల పోసారనమాట. ఇది పక్కకు పెట్టు. మామిడికాయలు ఎక్కడికి వెళ్దాం పదా. అనిల్ అయితే మొన్న తోట దగ్గర మామిడికాయలు తీసుకొచ్చారని చెప్పి అన్నాడు కదండి, అది ఎక్కడేనంట. ఆ వాళ్ళు ఈయన గారు కారు వేసుకొచ్చారు, ఇప్పుడు ఆటో వేసుకెళ్తున్నాడు. పెద్ద ఆయన గుర్తుపడతారో లేదో తెలియదు. ఎటు వెళ్తున్నాం కాబట్టి కాయలు కూడా తీసుకున్నామని ఆగామన్నమాట. ఇప్పుడు ఎక్కువ ఈ కాయలు 2 ఎక్స్ట్రా నేను తింటా వస్తాను. బాబాయ్ గుర్తుపట్టావు నన్ను? మొన్న ఆడ కారు ఆపి తీసుకున్నా కాయలు, నిన్న కాక మొన్న. రసాలు ఉన్నాయా?
రసాలు లేవమ్మా అయిపోయింది రా. ఇంకో రసాలు రకం చూడు తింటూడు కాయ ఏదో కాయ తింటా తీసుకోమ్మా ఇంటిలో ఉంటే ఆ ఇంట్లో కాయ తిను. నేను నచ్చితే తీసుకుని రసాలని మెత్తకుంటే అయ్యి రసాలమ్మా. పాప మన మామిడికాయ టేస్ట్ చేయమని తినండి. నీళ్ళు లేక పంపు కాడికి వెళ్తుంది చూడండి. ఎంతవరకు నడవాలమ్మా ఇంకా పంపు కోసం? ఆ కొట్టు దగ్గర ఏమో చూడు, కొట్టు కాడ ఏమో చూడు. ఇటంట ఇక్కడ పంపు కనపడలేదు నీకు. ఓరి నాయన ఇద్దుగో ఝాన్సీ పంపు ఏడా. ఏ ఊరు ఝాన్సీ? ఇది కాదు, మీదే ఊరు? అబ్బా యారమల పొలంలో అట్లా ఉండరులే, గణపేశ్వరం పిల్లవని చెప్పు. పంపు ఎడ పెట్టుకున్నట్టు ఆ ఊరు వెళ్తుంది నడుచుకుంటా. సర్లే నువ్వు ఒకటి తీసుకో, ఫాస్ట్కి వెళ్దాం, టైం లేదు. ఇప్పుడు వేస్తున్నాను మళ్ళీ అయిపోయింది మళ్ళీ తెప్పించాను మా బాబుకి. అది ఇప్పుడు వెళ్తా దింపెళ్ళారు, నేను మొయ్యలేను, నా కాలు బాగాదు. ఐటీ అమ్మ ఏం చిత్తూరు ఏం కాయలు కదనా ఇటు పేరు? ఏమాయిత్తా డజన్ 600 అమ్మేది, 800 600 సరే కానీ ఇగో అంకులు నాకు ఇచ్చిన కాయ మా ఆయన తినేసాడు. నాకు ఒక కాయ ఇవ్వచ్చు ఎంత వెళ్తాను. సరే సాయంత్రం మొత్తం కట్టాలి. ఉంటావు ఎన్ని ఉంటా మెప్ప వేయాలి కాయలు బయట వేస్తావు. సరే ఇంకో బాయ్ చెప్పు. అవును ఇక్కడ పెట్టినాయి కదా కాలు కడతాను. ఆటో అయింది, అడ్రస్ తెలియలేదండి. వేరే వాళ్ళని అడగతాకైతే వెళ్తున్నాడు అనిల్. తెలీదు అన్నారు అనుకుంటా. చెప్పారా? వచ్చేసామండి ఆఫీస్కి. తర్వాత ఆతలే ముందు అదావనే. మిరియాలు తీసుకో. చెప్పిన ఎవరు రవి అలా పడుకున్నాను. నేను చెప్పేది జాగ్రత్త చూసుకోండి. ఏజెంట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ?
అనుకున్నది నువ్వు సాధించలేదు బిడ్డ. ఇదిగోండి, మన ఆటోకి ఎటువంటి బాకీ లేదని క్లియరెన్స్ లెటర్, ఎన్ఓసి, నో అబ్జెక్షన్ లెటర్. లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నానండి దీన్ని. మన సొంత బండి, దీని మీద ఫైనాన్స్ లేదని. ఎన్నో బండ్లు మార్చా, కానీ కొంచెం ఇదిగా ఉంది. విషయం ఏంటంటే మనం లేట్ చెప్పే కదా ఇంటికాడ 2 నెలలు లేట్గా కట్టామని, దానికి కానీ మొత్తానికి 1500 ఎక్స్ట్రా ఇచ్చారు. 32,000 అసలు 1500, 33,500. 33,500 అయితే బతినాడి వడ్డీ సరే పైన వేసి వడ్డీలు తీసేసి అసలు కట్టలే నీళ్ళు అన్నారు. కాదన్నా ఆలోచించండి అని చెప్పంటే 30 ఇస్తా అంటే, నేను అసలే కదా కట్టమన్నదండి. 30 ఇచ్చారు. సరే కానీ ఇంతగా బతిలాడుతామని చెప్పారు అన్న. అయితే మంచిది, వెళ్దాం అయ్యా. పోనీ నక్కు. ప్లీజ్ క్లోజ్ ద డోర్. చేసింగా మచ్చ అవుతుందిగా. వచ్చేసాం. అప్పుడనా నడుచుకుంటూ వస్తే ఇంక ముందు వచ్చేవాడు. ఇదిగోండి, ఇంటికి వెళ్తా ఉన్నాగా మధ్యలో అయితే టైర్ కొనడానికి అయితే ఆపాడండి బండి. ఎన్నో చేయాలని చెప్పానని అనుకున్నాము, ఆటో పరంగా మొత్తం అయిపోయినాయి. లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ అయ్యి అని చెప్పానని అయిపోతాయేమోనని చెప్పి భయం వేసింది. అందుకని ఉన్నాడితో టైరే తీసేసుకున్నామని ఫిక్స్ అయిపోయాడు. రేపు వేరే పని ఏదో చేపియాలంట, ఆ టైర్ తీసుకున్న తర్వాత ఆ పని కూడా చేపిస్తా అని చెప్పానని అన్నాడండి. ఏంది వచ్చేస్తున్నాడు, ఎంత చెప్పారు. ఏందంట 2400 ఒకటి అంట, 2500 ఒకటి అంట. అదేంది బాపట్ల 2300 ఇచ్చారు. మనం తిరిగి అంటున్నాం, అక్కడ కూడా పెరిగినాం. మరి అట్టా అవి మంచియా ఈ మంచియా? రెండు ఒకటే కానీ ఏంది ఇంత చీకటిగా ఉంది. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి పిల్లలు అసలు వాళ్ళకి ఏం చదువుతుంది అనుకుంటున్నా. నాన్న చెడ్డీ పేరు తెచ్చాడు, జారుడు పండు తెచ్చాడు, నేను జారుతున్నాను. వాళ్ళేమో సంతోషపడుతున్నారు. లేకతలేదామా? సరే అత్తయ్య మరి. బండి కిస్తి కడతానికి వెళ్ళేది కదా, అక్కడ డబ్బులు తెప్పితే పిల్లలు బతి పడుకోవాలిగా, అప్పుడు లేట్ అయిందిగా చలేకి అలా చేస్తుందండి. ఏం చేస్తా? సరే అత్తయ్య మరి. ఈయన గారుగా నిద్ర వచ్చేసిందంటండి. నిద్ర వచ్చేసిందని చెబుతున్నా, కళ్ళ మీదకి వచ్చేసింది పాపం. అని రాత్రి సరిగ్గా నిద్ర లేదు కదా.